రాక్షసి హనుమంతుని మింగేసిందా? మింగేసిందిగా. ఆంఫట్ హనుమంతుల వారు వెళ్ళిపోయారు ఆ రాక్షసి నోట్లోకి. అంతకన్నా ముందు నీకు చెప్పాలి ఏంటంటే, నేను మొన్న కథ చెప్పినప్పుడు నీకేం చెప్పాను? హనుమంతుల వారికి మైనాకుడు అనేటువంటి పర్వతం సముద్రంలో రెక్కలతో దాక్కుని ఆయనకి ఆతిథ్యం ఇద్దామని చెప్పేసి వాటర్లోంచి బయటకు వచ్చింది సముద్రంలోంచి అని చెప్పాను కదా. ఇంద్రుడు వచ్చి రెక్కలు ఇలా కత్తిరించిస్తారేమో అని భయపడినప్పుడు మైనాకుడు ఇలా నమస్కారం పెట్టి కత్తిరిచ్చేయండి అన్నట్టుగా ఊరుకున్నారంట. లేదు లేదు, నువ్వు మంచి పనే చేసావు కాబట్టి నేను నిన్నేమి అని చెప్పి అన్న తర్వాత హనుమంతుల వారు మైనాకుడి దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకొని, నేను రామకార్యం మీద వెళ్తున్నాను, ఎక్కడ ఆగకూడదు, ఏమీ అనుకోవద్దు, నువ్వు ఆతిథ్యం ఇస్తావన్న మాట చాలు నాకు అని చెప్పేసి వెళ్ళిపోయారంట. మళ్ళీ ఆకాశంలో అలా వెళుతూ ఉంటే దేవతలందరూ వెళ్ళి, సురస అని చెప్పి దక్షిణి కూతురు అనమాట. ఓకే అమ్మా, అతనికి ఎంత పవర్ ఉందో నాకు ఒకసారి పరీక్షిస్తే చూడాలనుందని చెప్పేసి అంటే సరే అని చెప్పి సురస ఒక పెద్ద రాక్షసులా మారిపోయింది. సముద్రంలో నుంచి ఇలా బయటకు వచ్చింది. హనుమంతుల వారు ఇలా వెళుతూ ఉన్నారు. వెంటనే రాక్షసి నేను నిన్ను మింగేస్తాను అని చెప్పి అన్నారంట. లేదు లేదు, నీకు రామ కథ తెలియదని చెప్పి కూర్చోబెట్టి రాక్షసిని ఇలాగే పక్కన కూర్చోబెట్టుకొని రామకథ మొత్తం చెప్పి, ఇలా సీతమ్మ తల్లి జాడ కోసం నేను వెళుతున్నాను, నన్ను అడ్డుకోకు, నేను వెళ్తాను, కబురు తెలుసుకుంటాను, రామయ్య తండ్రి చెవిని వేసేస్తాను, మళ్ళీ వచ్చి నీ నోట్లో దూరిపోతా, అంతవరకు నన్ను వదిలిపెట్టు రాక్షసి అంటే, నో కుదరదు, ఇప్పుడే మింగేస్తా రా అని చెప్పి అన్నారంట. అప్పుడు వెంటనే రాక్షసి పెద్దగా మారిపోయిందంట. హనుమంతుడు గారు ఏమైనా తక్కువ? ఆయన కూడా 100 యోజనాలు పెరిగిపోయారంట. ఇద్దరు అంత పెద్దగా పెరిగిపోయిన తర్వాత తప్పదు నేను మింగేస్తాను రా అనగానే వెంటనే హనుమయ్య ఇంత అయిపోయారంట. చిన్నగా అయిపోయి అనుకుంటూ వెళ్ళి ఆ రాక్షసి నోట్లోకి వెళ్ళిపోయారంట. రాక్షసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మా ఇప్పుడు హ్యాపీయా, మింగేసావుగా, నేను వెళ్ళిపోతా ఇంకా అనగానే ఆవిడ నవ్వుకుంటూ రా బయటకు అని చెప్పి అనగానే బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత సీతారాముల్ని కలిపిన వాడిగా నీకు గొప్ప పేరు వస్తుంది అని చెప్పి బ్లెస్ చేసి సురస అనే రాక్షసి వదిలేసిందట. అలా హనుమయ్య ముందుకి ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత ఇంకెన్ని కష్టాలు ఎదురొచ్చాయి, ఇంకెంతమంది కనిపించారు, సీతమ్మ తల్లి దర్శనం ఇచ్చారా లేరా, ఇవన్నీ తెలుసుకోవాలంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒకటికి. బాయ్.